ఈరోజు విజయవాడ నగరంలో రామలింగేశ్వర నగర్ కట్ట ప్రాంతంలో ఏదైతే రీటైనింగ్ వాల్ ఉందో ఆ రీటైనింగ్ వాల్ వెంబడి కృష్ణా నదిలోకి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా డంపింగ్ జరుగుతూ ఉంది. నదిలో పెద్ద ఎత్తున ఈ కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ఏదైతే ఉందో భవన నిర్మాణాలకు సంబంధించి వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పెద్ద ఎత్తున నదిలో డంప్ చేస్తున్నారన్నటువంటి విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకుని ఈ రోజున ఈ ప్రాంతానికి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా వెంట పెట్టుకుని ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితిని కూడా గమనించినట్లయితే మీడియాలో వచ్చినటువంటి వార్త 100% నిజమని స్పష్టంగా అర్థమవుతూ ఉంది. పెద్ద ఎత్తున మరి కన్స్ట్రక్షన్ వేస్ట్ అంతా కూడా ఇక్కడ డంప్ చేస్తూ ఉన్నారు. దానివల్ల భవిష్యత్తులో మరి కృష్ణా బ్యారేజ్ నుంచి వాటర్ డిశ్చార్జ్ చేసినప్పుడు మరి ఆ వాటర్ ఫ్లోకి ఆ నదీ ప్రవాహానికి ఇవి అడ్డుగా మారేటటువంటి అవకాశం ఉంది. అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడే మరి ఇక్కడ ఉన్నటువంటి నాతో వచ్చినటువంటి కార్పొరేషన్ ఉన్నతాధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తక్షణమే దీనికి అడ్డుకట్ట వేయాలి. ఇక్కడ ఎటువంటి డంపింగ్ జరగకుండా అన్ని చర్యలు కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని మరి సీఎంఓహెచ్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్స్కి వీరందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరికొద్ది రోజుల్లోనే నగరంలో ఉన్నటువంటి బిల్డర్స్ అందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ విధంగా ఇర్రెస్పాన్సిబుల్గా మరి వారి కన్స్ట్రక్షన్ వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇట్లా ఈ విధంగా నదిలో కనుక డంప్ చేసినట్లయితే ఆ రకమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి వారిపైన పెద్ద ఎత్తున పెనాల్టీలు కూడా వేయటం జరుగుతుంది. హెవీ ఫైన్స్, హెవీ పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తాం. మరి ఆ రకంగా నగరంలో ఉన్నటువంటి నిర్మాణ రంగంలో ఉన్నటువంటి బిల్డర్స్ అందరూ కూడా దయచేసి అర్థం చేసుకుని పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది మనందరి బాధ్యత. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని రాష్ట్రంలో ఆయనే ముందుండి నడిపిస్తూ ఉన్నారు. మనం ప్రతి ఒక్కరం కూడా స్వచ్ఛత విషయంగా మనందరం కూడా మన వంతు సహకారాన్ని అందించాలి. మరి ఆ రకంగా బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అతి త్వరలోనే మరి బిల్డర్స్ అసోసియేషన్ వారందరినీ కూడా పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి వారికి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ని సిఎన్డి వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ విజయవాడ నగరంలో అతి త్వరలో ప్రారంభించబోతూ ఉన్నాం. గతంలో 2014-19 మధ్య ఏదైతే సిఎన్డి ప్రాసెసింగ్ ప్లాంట్ ఏదైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆనాడు ప్రారంభించడం జరిగిందో మరి ఆ తర్వాత దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం జగన్ రెడ్డి పాలనలో మరి ఆ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా మూలనబడినటువంటి పరిస్థితి. కాబట్టి వాటిని మళ్ళీ తిరిగి పునఃప్రారంభిస్తాం. విజయవాడ నగరంలో కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు అతి త్వరలోనే ప్రారంభించి ఏదైతే మరి ఇటువంటి బిల్డర్స్ వద్ద దగ్గర నుంచి నిర్మాణాల వద్ద దగ్గర నుంచి ఏదైతే వేస్ట్ వస్తుందో దానిని ప్రాసెస్ చేసినట్లయితే వాటి ద్వారా మరి పేవర్ బ్లాక్స్ కానీ ఇంకా రకరకాలైనటువంటి మరి వస్తువులు మనం తయారు చేసుకోవచ్చు. ఆ రకమైనటువంటి ప్లాంట్ పనులకు కూడా శ్రీకారం చుడతామని తెలియజేస్తూ భవిష్యత్తులో ఇక్కడ ఏ విధమైనటువంటి డంపింగ్ జరగకుండా నదిలో అన్ని రకాలైనటువంటి చర్యలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా తీసుకుంటుంది. కార్పొరేషన్ వారి సహకారంతో మరి ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు మీడియా వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మీడియా వారు కూడా ఒక వాచ్ డాగ్ లాగా ఉండి ఇటువంటివి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం అనేది చాలా అవసరం. ఆ రకంగా మరి బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నందుకు మీడియా వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి అంశాలు ఏవి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా ఇమ్మీడియట్గా మేము స్పందిస్తాం. మీడియా ద్వారా మా దృష్టికి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వాటిని పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.